గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ సిఎస్ఆర్ రాజు అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. సాయన నా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తుండేవారు. జనవరి 2024లోని క్యాన్సర్ తో చనిపోయారు. నాకు 10 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల బాబు ఉన్నారు. నాకు 55 లక్షల అమౌంట్ వచ్చింది. నేను వర్క్ చేస్తున్నాను. 15,000 రూపాయలు పర్ మంత్ వస్తుంది. ఓన్ హౌస్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేలాగా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ టు హియర్ యువర్ కండిషన్ అండి. ఇట్ ఈస్ వెరీ టఫ్. అంటే దేవుడు మీకు కంప్లీట్ కరేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. పిల్లల్ని సింగిల్ మదర్గా వాళ్ళని మొత్తం అన్ని కేర్ తీసుకోవడం, ఇవన్నీ ఒక్కసారి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. మీ కేసు విషయంకి వచ్చేసరికి కొన్ని క్లారిటీలు అయితే మిస్ అయ్యి, మీరు మంత్లీ ఇన్కమ్ ఎంత విడ్రా చేద్దాం అనుకున్నారు ఈ కార్పస్ నుంచి అన్నది మెన్షన్ చేయలేదు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటన్నది. సెకండ్, మీ దగ్గర కంటింజెన్సీ మనీ అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉందో లేదో తెలీదు. యాక్చువల్లీ ఈ రెండు పక్కన పెడితే దానికన్నా ముందు ఇప్పుడు సింగిల్ మదర్ కాబట్టి నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఈ మనీ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో, ఇన్వెస్ట్ చేయడంతోనే మీ పని అయిపోయింది అని చెప్పి అనుకోవద్దు. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి ఓకే, వాళ్ళ పేరు మీద విల్ రాయడం అయితే చాలా ఇంపార్టెంట్. సో వీల్నామా రాయడం అస్సలు మర్చిపోవద్దు. సో వీల్నామా రిలేటెడ్గా ఆల్రెడీ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. అండ్ అలాగే విల్ ఫార్మాట్ మీరు అందులో షేర్ చేస్తాం. మళ్ళీ ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో విల్ ఫార్మాట్ని కూడా షేర్ చేస్తాను. సో వీల్నామా అయితే తప్పకుండా రాయండి. ఎందుకంటే అదే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. రేపు మనకు తెలియకుండా రిస్క్ ఎట్నుంచి వస్తుందో తెలియదు కదా. సో మనం అలా వదిలేసినట్టయితే ఏమవుతుందంటే పిల్లలకి ఆ దక్కాల్సిన డబ్బులు దక్కకుండా వేరే వాళ్ళు దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేయనివ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి అయితే వీళ్ళు కొంతవరకు అయితే హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇలాంటి సిచ్యువేషన్లో నేను చాలాసార్లు పర్సనల్లీ కూడా చూశాను. చాలామంది తెలుసు తెలియకో ఆర్ కావాలని ఎక్స్ప్లోర్ చేయాలనో ఓకే వేరియస్ రాంగ్ ప్రొడక్ట్స్ని అయితే సజెస్ట్ చేస్తుంటారు. ఎస్పెషలీ ఇన్సూరెన్స్ పాలసీలు, యూలిపుల్ మ్యూచువల్ ఫండ్లు అని చెప్పి అమ్మేస్తుంటారు. ఇలాంటి ప్రొడక్ట్లు ఏవి అంటే మీకు ఎక్కువ రిటర్న్ వస్తుందని చెప్పి ఏదైతే చెప్తుంటారో అలాంటి స్టోరీలకి అసలు మీరు వినొద్దు. అండ్ వాటిని యాక్చువల్లీ ఓకే వస్తుంది కదా అని చెప్పి ఆ గ్రీడ్కి అయితే ఫాలో అవ్వద్దు. ఓకే, మనీని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేస్తూ మనం ఎప్రిసియేషన్ రిలేటెడ్గా ఆలోచించాలన్నమాట. నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా కూడా ఇండివిజువల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైనా ఉన్నారనుకోండి. సో అలాంటి వాళ్ళని ఒకవేళ అప్రోచ్ అవ్వగలిగినట్టయితే వాళ్ళు మొత్తం మీ కేసు తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేయగలుగుతారు. ఒకవేళ అలా తెలీదు, నాకు ఆ పాసిబిలిటీ లేదు అనుకున్నట్టయితే ఇన్ దట్ కేస్ నా థాట్ ప్రాసెస్ ఏంటంటే 55 lakhs మీకు ఏదైతే వచ్చిందో అందులోంచి ఒక 5 lakhs వరకు మీ కంటింజెన్సీ మనీ అంటే మీకు ఎప్పుడైనా కూడా సడన్గా అవసరపడినట్టయితే తీసుకోవడానికి 5 లక్షలు అయితే పక్కన పెట్టండి. 5 లక్షల నుంచి ఒక 2.5 లక్షలేమో బ్యాంక్ ఎఫ్డీ చేసుకోండి. ఇంకో 2.5 లక్షలు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పార్క్ చేసుకోండి. మిగిలిన 50 లక్షలు ఏదైతే ఉన్నదో 50 లక్షలు 50% అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్, ఇంకో 50% బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో పార్క్ చేసామనుకోండి. ఈ పోర్ట్ఫోలియో నుంచి యావరేజ్గా 7 to 8% అయితే విడ్రా చేయగలం అన్నమాట. వాలటాలిటీ ఉంటుంది ఫర్ షూర్, ఎందుకంటే ఈక్విటీ కాంపోనెంట్ ఉన్నది కాబట్టి వాలటాలిటీ ఉంటుంది. బట్ ఒక 5 year పీరియడ్లో తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే 7 to 8% మనం విడ్రా చేస్తున్నా కూడా కార్పస్ కూడా గ్రో అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. 7 to 8% అంటే 50 లక్షల మీద మీకు సంవత్సరానికి 3.5 లక్షల రూపాయలు అంటే నెలకి 29,000 రూపాయల వరకు విడ్రా చేసే వెసులుబాటు అయితే ఎస్డబ్ల్యూపీ ఆప్షన్లోని మీకు అయితే దొరుకుతుంది. మీ గురించి కంప్లీట్లీ తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతున్నాను. సో మీరు ఎవరైనా మీ దగ్గరలో యాక్సెసిబిలిటీ ఉన్నట్టయితే మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని అయితే అప్రోచ్ అవ్వండి. వాళ్ళు ఏంటంటే అండ్ అగైన్ మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ అనగానే చాలామంది రిలే అయితే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండే వాళ్ళని రిలే అవుతారు. నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు. ఓకే, ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ దేర్ యాజ్ వెల్, దేర్ ఆర్ గుడ్ పీపుల్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకుండి ప్రెషర్స్ వల్ల ఇవన్నిటి వల్ల ఏంటంటే ఒక కర్టసీ లేక చాలా కేసుల్లో మిస్ సెల్లింగ్ కూడా జరుగుతుంది. చాలామంది నా ఫ్రెండ్స్ బ్యాంక్స్లోని ఎన్బిఎఫ్సీలో వర్క్ చేసే వాళ్ళు దే అగ్రీ విత్ ఇట్. సో అలాంటి రిస్క్ కూడా ఉన్నది కాబట్టి యాక్చువల్ నన్ను అడిగినట్టయితే ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో ఒకవేళ ఎవరైనా సిఎఫ్పి చదివిన వాళ్ళు కానీ లేకపోతే ఆర్ఐ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కానీ హూ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఏంటంటే ఒక గుడ్ క్వాలిటీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ యాక్సెసిబిలిటీ లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ వేలో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ క్యాపిటల్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ థింగ్, ఇన్వెస్ట్ చేసిన తర్వాత వీలునామా రాయడం అయితే మర్చిపోదు. ఓన్లీ ఇన్వెస్ట్మెంటే కాదు, మీ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతేనే వాటిని కూడా ఇంక్లూడ్ చేసి వీలునామా రాయడానికి ప్రయత్నించండి. అండ్ మీకు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ ఇంకొంచెం అడిషనల్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అయితే పిల్లలకి ఇచ్చిన వాళ్ళు అవుతారు.
My next question, Sanvi garu adugutunnaru. Hello Money Plus team. Apollo Microsystems Limited. I'm holding above shares. Is it good to hold for long term or short term? ప్లీజ్ లెట్ మీ నో అబౌట్ దిస్. ఓకే, స్టాక్ 120 రూపీస్లో ఉండేసరికి చాలామంది రీటైల్ షేర్ హోల్డర్స్ అయితే బాగా అట్రాక్ట్ అవుతున్నారు. స్టాక్ కూడా బాగా పెరిగిందిలేండి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు టాప్ లైన్లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. కాకపోతే ఈ కంపెనీ రిలేటెడ్గా ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు షేర్. దాని గురించి మాట్లాడే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మన మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే #AskMoneyPerson రాసి వాళ్ళు క్వశ్చన్ రాస్తున్నారు, మీరు కూడా అలా రాస్తున్నట్టయితే మీ క్వశ్చన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. ఈ కంపెనీ రిలేటెడ్గా రీసెర్చ్ చేసేటప్పుడు యూ గైస్ నో మేము ఓన్లీ కంపెనీ మాత్రమే కాదు, మేము కాంపిటేటర్ రిలేటెడ్ అనాలిసిస్ కూడా చేస్తుంటాం కదా. అలా చేస్తుండగా ఐ గాట్ టు నో దట్ వీళ్ళ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ కాంపిటేటర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కంపెనీ అని చెప్పి. సో తన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఓకే నీ కాంపిటేటర్ కదా, వీళ్ళ గురించి నీ వ్యూ ఏంటి అన్నప్పుడు అంటే వేరే అదర్ కంపెనీస్ గురించి కూడా అడిగాను. డేటా ప్యాటర్న్స్ ఇలాంటి కంపెనీస్ గురించి చాలా పాజిటివ్ వ్యూ అయితే వచ్చింది. వెరస్ ఈ కంపెనీ విషయంకి వచ్చేసరికి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే వీళ్ళందరూ వెళ్ళి బిడ్డింగ్ చేస్తారు కదా. సో నార్మలీ కొంచెం అగ్రెసివ్ బిడ్డింగ్ నడుస్తుంది. బట్ అగ్రెసివ్ బిడ్డింగ్ ఎంతవరకు ఉంటుందంటే మరీ నష్టాల్లోకి వెళ్ళి బిడ్డింగ్ చేయరు కదా. వెరస్ ఈ కేసు విషయంకి వచ్చేసరికి చాలా కేసులు ఈ కంపెనీ అంటే టాప్ లైన్ గ్రోత్ రిలేటెడ్గా అగ్రెసివ్ బిడ్డింగ్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసులోని వాళ్ళు ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడమే కష్టం. ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసినా కూడా వాళ్ళు ప్రాఫిట్స్ అయితే సంపాదించరు. టాప్ లైన్ గ్రోత్ అయితే కనబడుతుంది, ఆర్డర్ బుక్ అయితే గ్రోత్ కనబడుతుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్ సంపాదించడం. యాజ్ ఎ ఇన్వెస్టర్ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ టాప్ లైన్ గ్రోతా ఆర్ ఆర్డర్ బుక్లో నెంబర్సా? కాదు కదా. మనకు కావాల్సింది ఎనీథింగ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవ్వడం. క్యాష్ ఫ్లో జనరేట్ అయినప్పుడే ఏదైతే గ్రోత్ చూపిస్తుందో సస్టైన్ అవుతుంది అండ్ కంపెనీ కూడా లాంగ్ టర్మ్లోని ఇన్వెస్టర్కి వెల్త్ క్రియేట్ చేస్తుంది. అవునా? సో బేసికలీ మీలో చాలామంది అనుకోవచ్చు అంటే నష్టాల్లో ఎలాంటి కంపెనీలు బిజినెస్ చేస్తాయని చెప్పి. చేస్తాయి. ఏంటంటే మార్కెట్లో యూఫోరియా ఉన్నప్పుడు మనకు తెలుసు ప్రీవియస్గా 2007-8 టైంలోని ఇన్ఫ్రా కంపెనీస్ చేసిన తప్పు ఇదే. చాలా ఇన్ఫ్రా కంపెనీస్ వాళ్ళు నష్టాలు వస్తాయని తెలిసినా కూడా ఆర్డర్స్ అయితే తీసేసుకునేవారు. దాని తర్వాత కంపెనీలు క్లోజ్ అయిపోయినా కూడా మనం చూసాం. IVRCL ఇన్ఫ్రా అని చెప్పి చాలా ఇన్ఫ్రా కంపెనీలు ఉండే. మన హైదరాబాద్లో బోల్డ్ ఇన్ఫ్రా కంపెనీలు ఆ ర్యాలీ ఏదైతే ఉన్నదో ఆ టైంలోనే టాప్ లైన్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పి ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ రిలీజ్ చేసేవారు. స్టాక్ ప్రైస్లు అయితే పెరిగేవి. కానీ చాలామంది చిన్న ఇన్వెస్టర్లు అలాంటి స్టాకుల్లో అయితే బలైపోయారు. ఆర్ పవర్ సెక్టర్లో కూడా మనం చూసాం. మేబీ డిఫెన్స్లో కూడా సిమిలర్ ట్రెండ్ నడుస్తూ ఉండొచ్చు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఓన్లీ మనకి ఆర్డర్ బుక్ రిలేటెడ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వచ్చే అప్డేట్స్ మాత్రమే కాదు, ఆర్ టాప్ లైన్ గ్రోత్ మాత్రమే కాదు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటుంది ప్రాఫిట్ వస్తుందా, క్యాష్ కన్వర్ట్ అవుతుందా లేదా అన్నది కూడా మనం చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడే మనకి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అయితే జరుగుతుంది. స్టాక్ ప్రైస్ 120 రూపీస్ ఉండేసరికి చాలామంది చిన్న ఇన్వెస్టర్లు డిఫెన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని కానీ అట్రాక్ట్ అయిపోతున్నట్టు మనకి క్లియర్లీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ బట్టి అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కౌంట్ చూసినా కూడా మనకి అర్థమవుతుంది. అబ్నార్మల్గా అయితే గ్రో అవుతుంది. కాకపోతే ఒకసారి మీ తరపున కూడా మీరు రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. నేను రీసెర్చ్ చేయక నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఓకే, మీలో చాలామంది ఎంతవరకు కరెక్ట్ అని క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఆర్ నాట్. నాకు ఇలాంటి ఇన్ఫో వచ్చింది కాబట్టి ఐ విల్ బి బిట్ కేర్ఫుల్ అన్నమాట. సో మీరు కూడా మీ తరపు నుంచి వర్క్ చేయండి. వర్క్ చేసిన తర్వాత మీ డెసిషన్ అయితే తీసుకోండి. ఓన్లీ ప్రైస్ మాత్రం ఆర్ టాప్ లైన్ అండ్ ఆర్డర్ బుక్ మాత్రమే కాకుండా మిగిలిన బాటమ్ లైన్ పార్ట్, క్యాష్ ఫ్లో పార్ట్ కూడా రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం బెటర్. ఆర్ మీకు కూడా రిస్క్ అనిపించింది అనుకుంటే అలాంటప్పుడు ఇలాంటి కంపెనీస్ కాకుండా మీకు క్యాష్ జనరేట్ చేయగలుగుతున్న కంపెనీస్, ఆల్రెడీ జనరేట్ చేసిన కంపెనీస్ ఏవైతే వాటిని చూడడం would be బెటర్ ఆప్షన్ అవుతుంది. My next question, Sai Pamincher. I'm 34 years old, working as a software professional in Hyderabad. My question is, I have a house in my hometown registered under my name, which is now debt free, where my mother lives. I'm married and have 3-year-old daughter. I want to buy a house in Hyderabad. I'll be inheriting a ancestral property, new house in my hometown worth 50 lakhs. I plan to sell it and buy a house in Hyderabad. What will be the tax implications since I already have a house in my name and I am selling another to buy a new house in Hyderabad? Am I eligible for tax exemption if I buy a house in Hyderabad? Yes అండి, మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, హౌస్ని అమ్మేసి దాని తర్వాత మీరు హైదరాబాద్లో బై చేశారనుకోండి, మీరు దాని రిలేటెడ్గా ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే పొందొచ్చు. అండ్ ఇంకొకటి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్గా రీసెంట్గా బడ్జెట్లో ఏదైతే చేంజెస్ తీసుకొచ్చారో, ఎస్పెషల్లీ మనకి CA రిలేటెడ్ క్యాలిక్యులేషన్ రిలేటెడ్గా ఏదైతే చేంజెస్ తీసుకొచ్చారో దట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ మెస్ అన్నమాట. చాలామందికి అయితే ఒక పెద్ద తలనొప్పిగా మారినది. మీలో చాలామంది ఒక ఫ్లాట్ కానీ, ల్యాండ్ కానీ, లేకపోతే ఇండివిజువల్ ప్రాపర్టీ కానీ ఓనర్స్ అయి ఉంటారు. టాక్సేషన్ గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ దాని రిలేటెడ్గా కంప్లీట్లీ కవర్ చేశాను అన్నమాట. అంటే
బడ్జెట్ ముందు ఎవరైనా సెల్ చేసినట్టయితే పరిస్థితి ఏంటి, అండ్ అలాగే బడ్జెట్ తర్వాత ఎవరైనా సెల్ చేసినట్టయితే, అండ్ ఎస్పెషలీ ఇయర్ 2001 కన్నా ముందు పర్చేస్ చేసిన వాళ్ళు ఆర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే వచ్చి ఉంటుందో వాళ్ళ పరిస్థితి ఏంటి, అండ్ 2001 తర్వాత పర్చేస్ అయిన ప్రాపర్టీల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి తప్పకుండా. ఎందుకంటే గవర్నమెంట్ చాలా మేజర్ చేంజ్ తీసుకొచ్చింది. సో దాని రిలేటెడ్గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియాలి కదా. సో తప్పకుండా ఆ వీడియోని, ఆ క్యాలిక్యులేటర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, మీ వీడియోస్ చాలా జెన్యున్గా ఉంటాయి, థ్యాంక్స్ అలాట్ అండి. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ఆవాస్ అండ్ హోమ్ ఫస్ట్, దీస్ స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ ఎట్ లో వాల్యుయేషన్. యా, అగ్రీ విత్ యువర్ వ్యూ పాయింట్ అండి. అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ బుల్ రన్లోని పార్టిసిపేట్ చేయని సెక్టర్ ఏదైనా ఉన్నదంటే వన్ ఆఫ్ ద సెక్టర్స్లో మనం అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ కూడా చూడొచ్చు. నో బిట్వీన్ దీస్ టూ కంపెనీస్, రెండు మంచి కంపెనీసే. రెండిట్లోని నన్ను అడిగినట్టయితే వాల్యుయేషన్స్ పరంగా ఐ టిల్ టువర్డ్స్ ఆవాస్. ఏంటంటే ఆవాస్ కొంచెం వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి మ్యూచువల్ ఫండ్స్, అది కూడా గుడ్ మ్యూచువల్ ఫండ్స్ అక్యుములేషన్ కూడా కనబడుతుంది. సో డెఫినెట్లీ ఎవరైనా కూడా అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ మీద వర్క్ చేయనట్టయితే స్టార్ట్ స్టడీయింగ్ దిస్ థీమ్ గైస్. డెఫినెట్లీ ఏంటంటే మార్కెట్లోని సెక్టర్ రొటేషన్ అయితే జరుగుతుంది. ఆ సెక్టర్ రొటేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఇగ్నోర్ చేసిన సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మంచి హెల్తీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అటువైపు మనీ మూవ్ అయినప్పుడు మనం ముందుగానే ఎంటర్ అవ్వగలిగాం అనుకోండి, వీ షుడ్ మేక్ గుడ్ మనీ అన్నమాట. సో స్టడీ చేయని వాళ్ళు తప్పకుండా స్టడీ చేయాల్సిన థీమ్ ఇది. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని ఒక మూవీ చూశాను, గోట్ లైఫ్ అని చెప్పి. మీలో చాలా మంది విని ఉంటారు. మూవీ కన్నా కూడా పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ గురించి అయితే చూడొచ్చు అన్నమాట. ఇట్స్ ఎ గుడ్ మూవీ, కాకపోతే లెంత్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, వర్త్ వాచింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ అవినాష్ గారు అడుగుతున్నారు. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ స్వాన్ ఎనర్జీ? దే ఆర్ ఇంటూ మల్టిపుల్ బిజినెసెస్ అండ్ దే ఆల్సో హ్యావ్ వన్ షిప్పింగ్ కంపెనీ విత్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ విచ్ దే బాట్ ఇట్ ఫ్రమ్ అనిల్ అంబానీ. నౌ దే ఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ ది షిప్పింగ్ కంపెనీ టు IPO దిస్ ఇయర్. ఓకే అండ్ స్వాన్ రిలేటెడ్గా మోస్ట్ బజింగ్ స్టాక్ ఇది. సోషల్ మీడియాలో ఎక్కడికన్నా చూసినా కూడా లాస్ట్ 1 వీక్ 10 డేస్గా చూసినట్లయితే ఈ స్వాన్ ఎనర్జీ రిలేటెడ్గా మీకు కనబడుతుంటుంది. కంపెనీ ఎస్ డెఫినెట్లీ షిప్పింగ్ రిలేటెడ్ ఆపర్చునిటీ వల్ల ఈ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. కానీ ఈ కంపెనీని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ మ్యాసివ్ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఆన్సర్ చేసేంత చిన్న కంపెనీ కాదు, ఒక పెద్ద లార్జ్ వీడియో వస్తుంది ఈ కంపెనీ మీద. ఎందుకంటే మీకు శాంపుల్ చెప్తా చూడండి. ఇది ఒక స్టార్ట్ అయినప్పుడు టెక్స్టైల్ కంపెనీగా స్టార్ట్ అయింది. టెక్స్టైల్ కంపెనీస్ అనేది మనకు తెలుసు ముంబై బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ బ్యాంక్స్ చాలా ఉంటాయి. దాని తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యారు. సిమిలర్లీ స్వాన్ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంటర్ అయింది. వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మీకు ఎగ్జాక్ట్లీ ఐడియా రావాలంటే ఐ కెన్ ఇంటర్లింక్. మనకి హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని మీకు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను కదా, టెక్నోవా బిజినెస్ పార్క్ ఏదైతే ఉన్నదో అది వీళ్ళదే. అక్కడి నుంచి వీళ్ళకి సంవత్సరానికి 14 కోట్లు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది అన్నమాట. సో కమర్షియల్ అండ్ అలాగే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అయితే వీళ్ళు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్తోనే ఆగిపోలేదు. దాని తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్లో వీళ్ళు ఫ్లోటింగ్ స్టోరేజ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళ కెపాసిటీ చూసినట్టయితే 5 MMTA. ఇక్కడ మనకి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో PSU కంపెనీస్ ఏవైతే వాళ్ళతోని యూజ్ బేసిస్లోని వీళ్ళు ఛార్జెస్ అయితే చేస్తుంటారు అనమాట. ఈవెన్ టర్కీ బేస్డ్ కంపెనీతో కూడా వీళ్ళకి టైఅప్ ఉన్నది. ఇక్కడితోనే ఆగిపోలేదు, వీళ్ళకి పెట్రోకెమికల్ బిజినెస్ కూడా ఉన్నది. ఈ పెట్రోకెమికల్ బిజినెస్ ఏంటంటే వీళ్ళు ఒక సబ్సిడీ కంపెనీ ఉన్నది, ఎక్వైర్ చేశారు రీసెంట్ గా, వెరిటాస్ ఇండియా లిమిటెడ్ అని. ఆ వెరిటాస్ ఇండియా కూడా లిస్టెడ్ కంపెనీ. మీరు స్టాక్ మార్కెట్ లో చూసినట్టయితే లాస్ట్ 1 year లో చాలా సబ్స్టాన్షియల్ రిటర్న్ షేర్ హోల్డర్స్ క్రియేట్ చేసింది ఈ వెరిటాస్ ఇండియా లిమిటెడ్ ద్వారా. ఈ పెట్రోకెమికల్ బిజినెస్ అయితే చేస్తుంటారు. ఇక్కడతో ఆగిపోలేదు. ఓకే, ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనుకున్నట్టయితే ఓకే ఈజీగా ఉంటుంది. కానీ ఈ వెరిటాస్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో మనకి మ్యాపింగ్ బిజినెస్ తెలుసు కదా, మ్యాప్ మే ఇండియా ఇవన్నీ చేస్తుంటాయి కదా. సో ఆ మ్యాప్ మే ఇండియా కాకుండా ఇంకొక మ్యాపింగ్ కంపెనీ జెన్సిస్ ఇంటర్నేషనల్ ఉంది కదా, ఆ జెన్సిస్ ఇంటర్నేషనల్ తో వీళ్ళకి కొలాబరేషన్ అది ముంబైలోని ప్రాజెక్ట్ చేస్తారు. ఈ పెట్రోకెమికల్తో అయిపోయిందంటే లేదు. ఓకే, డిఫెన్స్ అండ్ షిప్పింగ్ బిజినెస్. ఓకే, ఇది యాక్చువల్లీ ఇప్పుడు బజ్లో ఉన్న బిజినెస్ ఇది. షిప్పింగ్ విషయంకి వచ్చేసరికి రిలయన్స్ నేవల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్వైర్ చేశారు. ఆల్రెడీ 300 crores పే చేశారు. అండ్ మిగిలిన పేమెంట్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ 5 years పే చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి మంచి ఆర్డర్ బుక్ ఉన్నది అండ్ అలాగే కెపాసిటీ కూడా ఇండియాలో ఉన్నది లార్జెస్ట్ కెపాసిటీ ఉన్నది. సో
మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎంత వాస్ట్ కంపెనీ అని చెప్పి. సో ఈ కంపెనీ రిలేటెడ్గా స్టడీ చేయాలంటే అంత ఈజీ కాదు. అక్రాస్ సెగ్మెంట్స్, ఆ సెగ్మెంట్స్లో ఉన్న రిస్క్లు ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. మీకు సోషల్ మీడియాలో తిరిగినంత ఈజీ కాదు. ఎస్, డెఫినెట్లీ కంపెనీకి ఆపర్చునిటీ పరంగా మాట్లాడుకుంటే ఆపర్చునిటీ సైజ్ ఈజ్ హ్యూజ్, నో డౌట్. కాకపోతే మనకి వీళ్ళు ఏ సెగ్మెంట్లో ఉన్నారు, ఆ సెగ్మెంట్లో ఉన్న రిస్క్లు అండ్ ఆపర్చునిటీలు ఇవన్నీ కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. సో వాటి గురించి కూడా వర్క్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుని ఓన్లీ షిప్పింగ్ రిలేటెడ్ కనబడుతుంది కదా అని చెప్పి షిప్పింగ్ స్టాక్స్ అని చెప్పి దీన్ని తిప్పుతున్నారు. ఓన్లీ షిప్పింగ్ బిజినెస్ మాత్రమే కాదు, స్వాన్ అనగానే ఇన్ని యూనిట్స్ ఉన్నాయి. సో ఇన్ని బిజినెస్ల నుంచి వీళ్ళకి కంబైన్డ్గా రెవెన్యూ అయితే వస్తుంటుంది. రీసెంట్ టైంలో కంపెనీ కొన్ని మంచి స్టెప్స్ కూడా తీసుకుంటుంది. వీళ్ళు డెట్ని రెడ్యూస్ చేస్తున్నారు అండ్ అలాగే QIP ద్వారా క్యాపిటల్ రైజ్ చేసి ఆ నేవల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో రిలయన్స్ది దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ పాజిటివ్ స్టెప్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ దానివల్లే మీరు చూస్తున్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్ లైక్ క్వాన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది, చాలా ఫేమస్ PMSలు ఎంటర్ అయ్యి అండ్ అలాగే బ్లాక్ రాక్ లాంటి కంపెనీ రీసెంట్గా ఎంట్రీ తీసుకున్నది. సో అందుకని ఇలాంటి ఎంట్రీస్ అవి కూడా కనబడుతుంది. కాకపోతే అంత ఈజీగా అర్థం చేసుకునే బిజినెస్ కాదు అండ్ అంత సింపుల్గా ఒక 2-3 నిమిషాల్లో మాట్లాడుకునే బిజినెస్ కాదు, చాలా కాంప్లికేటెడ్ బిజినెస్. సో కొంచెం టైం స్పెండ్ చేసి స్టడీ చేసి దాని తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ దీని మీద ఫుల్ ఫ్లెజ్గా వీడియో కావాలంటే చెప్పండి, వీల్ వర్క్ ఆన్ ఇట్. టైం పడుతుంది బట్ వర్క్ చేసి మీకు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. My next question Jani Bhasha అడుగుతున్నారు. Currently I have 30k SIP in Quant small cap fund and 10k SIP in Quant mid cap fund. I'm considering adding new SIPs in thematic funds like Nippon India Power 10,000 rupees, HDFC Defense 10,000 rupees, Mera Asset Emerging Vehicle 10,000 rupees without investing in individual stocks. My question is, with my existing small and mid cap fund exposure, is it wise to invest in thematic funds? My investment horizon is at least 5 years and I'm comfortable with taking calculated risk. Okay. And see, ఫస్ట్ థింగ్ మీరు HDFC డిఫెన్స్లో అయితే SIP స్టార్ట్ చేయలేరు, దాని బదులు వేరే ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ టాస్క్లో మీకు ఆ క్లారిటీ ఇచ్చాను. అండ్ అది పక్కన పెడితే రిస్క్ పరంగా మాట్లాడుకోవాలంటే మాత్రం డెఫినెట్లీ యూఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ రిస్క్ అని మనం మాట్లాడుకోవాలి. మార్కెట్ ఒకసారి పడింది అనుకోండి, ఎక్కువ అగ్రెసివ్గా పడినప్పుడు ఏమవుతుందంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్ ఇవి కొంచెం ఎక్కువగా పడే ఆస్కారం ఉంటుంది. సో మీరు 50-60% డ్రాడౌన్కి నాకు ఓకే, చూసి నేను వరీ అవ్వను, ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఆపర్చునిటీ కింద చూస్తాను అనుకున్నట్టయితే ఫైన్. లేదంటే ఇంత రిస్క్ అవసరం లేదు, యూ కెన్ ఆల్సో యాడ్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్, కొంచెం పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ వస్తుంది. సో అలా మిక్స్ చేసినా కూడా బెటర్ అవుతుంది. మనం ఏంటంటే రిస్క్ ఫేస్ చేసేంత వరకు మనకు తెలియదు ఆ రిస్క్ని ఎంతవరకు తీసుకోగలుగుతామని. చాలామంది నాకు ఎంత పడినా పర్లేదు ఆపర్చునిటీ కింద తీసుకుంటాను అనుకుంటాం, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అది కాదు. ఒక ఏంటంటే కొన్నాళ్ళు పడి ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ పడ్డం పక్కన పెడితే అసలు రిటర్న్ రాకుండా ఒక 2-3 years ఉన్నదనుకోండి, పేషెన్స్ కోల్పోయి స్టాక్స్ అమ్మేయడం కానీ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకు అలా జరగదు అనుకుంటాం, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. నాకు కూడా జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది, ఎందుకంటే అందరూ హ్యూమన్స్ కాబట్టి. మేజర్లీ ఇన్వెస్టింగ్లో మేజర్ థింగే ఇన్వెస్టర్ సైకాలజీ, మన ఆల్ఫా క్రియేషనే సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకుముందు మనకి న్యూస్ బేస్డ్ ఆల్ఫా క్రియేషన్ ఉండేది, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎడ్జ్ ఇవన్నీ ఉండేవి. వెరస్ ఇప్పుడు ఎంటైర్ ఎడ్జ్ మాత్రం సైకలాజికల్ ఎడ్జ్. సో మనం ఎడిషనల్ రిటర్న్ సంపాదించాలంటే మన ఇన్వెస్టర్ సైకాలజీని రైట్ వేలో బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా కూడా మీ ఇన్వెస్టర్ సైకాలజీ రిలేటెడ్గా కొంచెం వర్క్ చేయాలి, నేర్చుకోవాలనుకున్నట్టయితే ఇన్వెస్టర్ సైకాలజీ రిలేటెడ్ వీడియోస్ని అయితే ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మీరు ఆ ప్లేలిస్ట్ని చూస్తే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, మీరు మన ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే దొరుకుతుంది. వాటిని అయితే తప్పకుండా చూడండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్. ఇన్ఫాక్ట్ సెక్టర్ స్టాక్ వీడియోస్ కన్నా కూడా ఇవి మోర్ ఇంపార్టెంట్ వీడియోస్. ఎందుకంటే మన ఆ సైకాలజీని బెటర్ చేసుకున్నప్పుడే ఇన్ఫాక్ట్ మనం ఏదైనా కంపెనీస్ కానీ ఇవన్నిటిని కూడా హోల్డ్ చేయగలుగుతాం. అండ్ మీ కేసు విషయంకి వచ్చేసరికి ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ యూ టేక్ యువర్ కాల్. ఫస్ట్ మీ రిస్క్ అప్టైట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, దాని తర్వాత వెదర్ థీమాటిక్ యాడ్ చేయాలా లేకపోతే ఫ్లెక్సీ క్యాప్లు ఇవి యాడ్ చేయాలని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. My next question Leela Krishna garu adugutunnaru. Last Friday I applied for a loan with ICICI. Initially in call sales representative told me 10.75% is the interest rate for personal loan and zero processing fees. Later after disbursement email they are mentioned that 11.35 is the interest rate and 10,000 rupees they charge as a processing fee. They never told me because of some reason interest rates was hiked to 11.35 and amount got credited to my HDFC salary account. I want to file a
complaint to banking ombudsman and RBI regarding the same issue. Could you please help me in this matter? Hi అండి. ఎస్ దీని రిలేటెడ్గా మీరు ఎస్కలేట్ చేయాలనుకున్నారు కదా, ఎస్కలేషన్ ప్రాసెస్ ఏదైతుందో స్టెప్ బై స్టెప్ మీరు ఎలా ఫాలో అవ్వాలన్నది ఈ వీడియోలో ఆల్రెడీ రికార్డ్ చేశాను. ఎందుకంటే ప్రాక్టికల్లీ చందు కేసులో ఒక ఇష్యూ లాంటిది ఫేస్ చేసినప్పుడు మేము అలా బ్యాంకింగ్ అంబోడ్స్మెన్ రీచ్ అయినప్పుడే సొల్యూషన్ అయితే వచ్చింది. అసలు మీరు రీచ్ అవ్వడంలో తప్పు లేదు. ఫస్ట్ ఎవరిని రీచ్ అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి, ప్రాసెస్ మొత్తం ఒకసారి వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఐ బటన్లో ఉంచుతాను. My next question, Nataraj garu adugutunnaru. Hello sir, quite often we listen to the news that RVNL was a L1 bidder in this project and that project. I sense if RVNL is bidding every work for lower price, one day it may give surprise with some bad news. I sense this because RVNL is winning all the bids. Can we still bank on RVNL? Okay, good observation అండి. See, most of the PSU రైల్వే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోని ఈ రిస్క్ అయితే క్లియర్లీ ఉన్నది. కాకపోతే ఇప్పుడు మార్కెట్ వినడానికి రెడీగా లేదు. ఆర్డర్ బుక్స్ మీదే స్టాక్ ప్రైస్ని అయితే డ్రైవ్ చేస్తున్నారు. ఎనీవేస్ at 80 times వాల్యుయేషన్లోని స్టాక్ అయితే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ అలాగే రీటైల్ ఫుల్లీ లాక్ అయిపోయిన స్టాక్ ఇది. ఆల్రెడీ రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా మంది అయితే ఈ స్టాక్లో ఎంటర్ అయి ఉన్నారు. ఒక నెగిటివ్ సర్ప్రైజ్ కెన్ హ్యాంపర్ స్టాక్ అన్నమాట. సో ఇట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్ అండి. అండ్ మనం అపోలో రిలేటెడ్గా వీడియో బిగినింగ్లో డిస్కస్ చేసుకున్నాం కదా, అలాంటి రిస్క్ ఈ కంపెనీలు కూడా ప్లే అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పైషా గైస్. ఈ వీకెండ్లో మన ఛానల్ వచ్చిన వీడియోస్ ఎక్కడ వస్తాయి చూడనట్టయితే తప్పకుండా చూడండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. Till then, bye bye, take care.